హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్. ఈరోజు మనం బోట్ నెక్ ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసుకుందాం. ఒక సిస్టర్ కామెంట్ పెట్టారండి కటింగ్ చూపెట్టమని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇది బ్లౌజ్ ఆదిది. అంతకుముందు నేనే స్టిచ్ చేశాను. ఫ్రంట్ ఓపెన్ అండి. ఫీడింగ్ బేబీ ఉంది దీనికి, అందుకని బ్యాక్ ఓపెన్ పెట్టలేదు, ఫ్రంటే పెట్టాను. హైట్ ఇలా చూసుకోండి. బ్లౌజ్ హైట్ వచ్చి 15.5 ఉంది. వెడల్పు 22. ఆర్మ్ డౌన్ వచ్చి 9.5 ఉందండి. షోల్డర్ 2.3/4 ఉంది. 2.30 ఉందండి. నడుము 33.5 ఉంది. ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ నెక్ మెజర్ చేసుకుందాం అండి. బ్యాక్ 5.5 ఉంది. ఫ్రంట్ కూడా సేమ్ అలాగే ఉందండి. చూసి నేను కట్ చేసేటప్పుడు ఒకసారి చూసి కట్ చేస్తాను. హ్యాండ్ వచ్చి హ్యాండ్ హైట్ వచ్చి 10 ఉందండి. మనకి హ్యాండ్ లూజు 6.2 ఉంది. మనకి ఆర్మ్ డౌన్ కొలుతుంది కదండి, అదే హ్యాండ్ కూడా సరిపోయిద్ది హ్యాండ్ లూజ్కి. హైట్ వచ్చి 5.5 అయితే 6.5కి మార్క్ చేసుకున్నాను, వేస్ట్ లైన్ గీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకొని 6.5కి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. షోల్డర్ 7.5 ఉందండి. ఆర్మ్ డౌన్ కూడా సేమ్ 7.5 పెట్టుకోండి. ఇప్పుడు మనకి హైట్ అయిపోయింది. చెస్ట్ లూజ్ వచ్చి వెడల్పు 22 ఉంది కదా, 22 ఖర్చుకి ఒక 2 అంగుళాలు. ఇప్పుడు మనం వేస్ట్ మెజర్మెంట్ తీసుకుందాం. 33.5 ఉందండి. ఇలా 33.5ని టేప్తో ఇలా 4గా మడుచుకుంటే మనకి మెజర్ వచ్చేసిద్ది. 8.5 ఉంది. ఇలా కూడా మడుచుకోవచ్చండి కొత్త వాళ్ళకి ఈ టిప్పు. ఫోన్లో క్యాలిక్యులేట్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ డౌన్కి ఒక అంగుళం మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఇలా కరువు స్కేల్తో ఫ్రంట్కి కూడా కరువు ఇచ్చుకున్నాను. ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. 9.5 ఉంది, సరిపోయింది. చంక రౌండ్ మనకి షోల్డర్ ఎంత పెట్టుకున్నామో చంక డౌన్ కూడా అంత పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోయిద్ది. కొంచెం అన్న లూజ్ కావాలి అనుకున్న వాళ్ళకి దించుకోవచ్చు. ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చి 2.5 ఉంది కదా, 3కి కొంచెం 3.2 పెట్టుకున్నాను నేను. నెక్ 5.5 ఉంది. ఇలా కరువు స్కేల్తో బోట్ డ్రా చేసుకోండి, ఈజీగా ఉండిద్ది. ఇప్పుడు మనం నెక్ డ్రా చేసుకుందాం అండి. షోల్డర్ చూసుకొని ఒకసారి నెక్ లెంత్ కూడా చూసుకొని డౌన్కి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు షేప్ మన ఇష్టం అండి. షేప్ చూసుకొని ఇలా చెక్ చేసుకొని డ్రా చేసుకోండి. నేను ఈ షేప్ కట్ చేస్తున్నానండి.
ఇది చూసుకొని నేను కట్ చేసుకుంటాను నెక్ మటుకి. అందరూ కొంతమంది కిందకి వాడుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది పైకి వాడే వాళ్ళు ఉంటారు కదా. వెడల్పు అవ్వకుండా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాను. బ్యాక్ కట్ చేసేస్తున్నాను. ఇది కట్ చేసేస్తున్నానండి మీకు కన్ఫ్యూజ్గా ఉంటుందని. తర్వాత బ్యాక్లోనే ఫ్రంట్ గీస్తాను. చూడండి, హ్యాండ్స్ తీసేద్దాం. హ్యాండ్స్ వచ్చి హైట్ 10 ఉంది కదా, ఇంకొక అంగుళం పెట్టుకొని 11 పెట్టుకుంటున్నాను. 11కి ఒక లైన్ డ్రా చేసుకొని 11కి డౌన్ 3.5కి డౌన్ చేశానండి. 3.5కి మనకి డౌన్కి డ్రా చేసుకుందాం హ్యాండ్ కర్వ్. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ లేదు కదా, 9.5కి 9.5 ఉంది కదా ఆమ్ డౌను, 9.5కి మార్క్ చేసుకున్నాను. మనకి డౌన్ ఏమో 6.5 ఉంది కిందకి హ్యాండ్ లూజు. 6.5కి మళ్ళీ 2 అంగుళాలు ఖర్చు పెట్టాను. పైన కూడా 2 అంగుళాలు ఖర్చు పెట్టి ఇలా క్రాస్ తీసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకుంటున్నాను, మనకు అతుకుపడిద్ది. ఇప్పుడు ఫ్రంట్, ఈ పీస్లో మనకి ఫ్రంట్ కావాలి. ఇది ఫ్రంట్ ఓపెన్. ఈసారి బ్యాక్ ఓపెన్ నా బ్లౌజ్ నేను కటింగ్ చూపించాను, నా వీడియోస్లో ఉంటుంది. బ్యాక్ ఓపెన్ చూడండి. మీకు ఏమన్నా కటింగ్స్ కావాలన్నా చెప్పండి, నేను వీడియో చేస్తాను. ఈ వీడియో కూడా కామెంట్ పెట్టారని చేశాను. ఇలా మీకు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఇలా మడత వేసుకొని చూపిస్తున్నాను ఫ్రంట్. ఇప్పుడు ఈ బ్యాక్లోనే ఫ్రంట్ తీద్దాం. అప్పుడు మనం ఎక్స్ట్రాగా ఫ్రంట్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. పేపర్ కటింగ్ అయినా చేసుకోవచ్చండి, మనకి డబల్ పని అని నేను ఇలా చూపిస్తున్నాను. మీరైతే పేపర్ కటింగ్ చేసుకోండి. చూపించమంటే పేపర్ కటింగ్ కూడా చేసి ఇంకో వీడియో చేద్దాం, కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఫ్రంట్ హైట్ కొలుచుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ హైట్ డాట్ పార్ట్ వచ్చి 10 ఉందండి, డౌన్ వచ్చి 16.5 ఉంది. ఇప్పుడు మనం 16.5 10.5కి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు నెక్ తీసుకుందాం అండి. నెక్ 5.5 ఉంది కదా, ఆమ్ కరువుతో బోట్ కరువు ఇచ్చుకుందాం. ఇది ఒకసారి చూసుకుందాం అండి, ఫ్రంట్ ఓపెన్ కదా. ఇప్పుడు తన ఆదిని ఒకసారి చూసుకొని కొంచెం డౌన్ చేసుకుందాం. మరీ పైకి ఉంటే ఇబ్బంది కదా, కొంచెం వెడల్పు చేస్తున్నాను. అలా వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి చూసుకోండి, మీకు కనపడాలని మళ్ళీ నేను ఇలా డ్రా చేశాను. ఇప్పుడు మనం హైట్ వచ్చి డాట్ పాయింట్ 10.5కి మార్క్ చేసుకున్నాను. 10 ఉంది, ఒక హాఫ్కి మార్క్ చేసుకున్నాను. ఓకేనా, హైట్ వచ్చి 10.5 నుంచి మళ్ళీ 3.5కి ఒక మార్క్ చేసుకోండి. అది చెస్ట్ డౌన్ అన్నమాట. 3.5కి చెస్ట్ డౌను. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చి చెస్ట్ బై 10 4 వచ్చింది. చెస్ట్ బై 10కి చెస్ట్ డివైడెడ్ బై 10కి మార్క్ చేసుకోండి. 4 వచ్చింది నాకు. ఇటు సైడు 1 పెట్టుకొని మనకి ప్రిన్సెస్కి చెస్ట్ డివైడెడ్ బై 4, చెస్ట్ డివైడెడ్ బై 10,
4 వచ్చింది, 4కి మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి మళ్ళీ ఒక అంగుళానికి చెస్ట్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు కర్వ్ ఇచ్చుకుంటున్నాను. ఇలా కర్వ్, ఇది మనకి ఫ్రిన్స్ కట్ కర్వ్ అనమాట. మనకి షేపు ఇంకో పైనుంచి కిందకి 3.5 ఉంది. అక్కడి నుంచి ఇది చెస్ట్ డౌన్, ఇక్కడి నుంచి ఒక లైట్ కర్వ్ ఇచ్చాను. ఫ్రంట్ కదా, కొంచెం షేప్ ఇస్తే బాగుండిద్ది కదా మనకి చెస్ట్ దగ్గర. ఇటు బ్యాక్ కూడా ఒక సైడ్కి ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్కి లోపలికి లోతు కట్ చేసుకుంటాం కదా, అదనమాట. ఇది కూడా క్రాస్ ఇలా మధ్యలోకి కలిపేసుకోండి. ఇది ఫ్రిన్స్ కట్ షేప్ అయిపోయింది. ఫ్రంట్ కటింగ్, ఫ్రంట్ డ్రాఫ్టింగ్ అయిపోయింది. మనం ఇప్పుడు క్లాత్ మీద పెట్టుకొని చెస్ట్ చూసుకోండి. చెస్ట్ మనం 2.5కి లోపలికి పట్టిస్తాం కదా, అది ఒక సైడ్కి, ఇటు సైడ్కి 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి సరిపోయిద్ది. అది ఎక్స్ట్రా పెట్టుకోవాలి కంపల్సరీ, లేకపోతే చెస్ట్ టైట్ అయిపోయిద్ది ఫ్రంట్. అలా పెట్టుకుంటే నీట్గా పఫ్ లాగా బాగుండిద్ది అనమాట. ఎక్స్ట్రా కొంచెం ఉంచుకోండి, ఫ్రంట్ అతుకు పడిద్ది కదా మనకి. అతుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి ఉండిద్ది కాబట్టి ఒక పావుకి వదిలేసేసి ఫ్రంట్ పెట్టుకోండి. ఇప్పుడు నేను వేరే కలర్తో గీస్తున్నాను చూడండి, ఖర్చుకు అనమాట. ఇలా ఖర్చుకు గీసుకొని వీల్ మార్కర్తో గుర్తు పెట్టుకుంటాను. ఇది ఒక పార్ట్, ఫ్రంట్లో 2 పార్ట్స్గా డివైడ్ అయ్యిద్ది కదా, ఇది ఒక పార్ట్ ఖర్చు పెట్టుకున్నాను. ఇలా చంక లోతుకి గీసుకోండి ఫ్రంట్ నెక్. ఈ పార్ట్ వాటికి తీసేసి మీకు గీసి చూపిస్తాను. ఇలా మనం బ్యాక్లోనే డ్రా చేసేసుకుంటే ఫ్రంట్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. ఇలాగే సేమ్ పేపర్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. కావాలంటే ఫుల్ పేపర్ కటింగ్ చెప్తాను, మనకి లెంత్ అయిపోతుందని చెప్పేసి క్లాత్ మీదే చెప్తున్నానండి. మాకు లెంత్ అయినా పర్లేదు కటింగ్ చెప్పండి అంటే ఈసారి పేపర్ కటింగ్ కూడా చెప్తాను. ఈసారి ఏం చేద్దాం అంటే ప్లెయిన్ బ్లౌజ్కి, అది మన నార్మల్ బ్లౌజ్కి బోట్ నెక్ ఎలా పెట్టాలో కట్ చేద్దాం. ఇప్పుడు ఇంకో పార్ట్, ఒక పార్ట్ అయిపోయింది కదా, కొంచెం పీస్ తగ్గింది, క్రాస్ వేస్తున్నాను చూడండి. చిన్నగా అతుకు పడిద్ది, సైడే కాబట్టి ఇబ్బంది లేదు. ఇలా చూసుకోండి ఎటు సైడ్ పడిద్దో చూసుకొని పెట్టుకుంటే ఇది కొంచెం పర్లేదు. ఇక్కడ ఈ కింద అతుకుండిద్ది కాబట్టి పైనగా కొంచెం వేసేసుకుందాం. ఇది పార్ట్ 1, పార్ట్ 2. ఈ పార్ట్కి మనం ఖర్చు పెట్టుకుందాం. ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకుందాం. వీల్ మార్కర్ కంపల్సరీ తీసుకోండి, ఆమ్ కరువు తీసుకోండి, స్కేల్ తీసుకోండి. ఇవన్నీ ఉంటే మనకి పని ఈజీగా అయిపోయిద్ది. అంతకుముందు మాకు ఏమీ లేవు, కరువులు కట్ చేసి ఎన్ని పేపర్లు కట్ చేసేవాళ్ళము రౌండ్స్ కోసం. ఇప్పుడంతా ఈజీ మెథడ్ అయిపోయింది. చక్కగా ఇది తీసుకొని నేర్చుకోండి. బ్లౌజ్ చాలా కాస్ట్గా ఉంటున్నాయి, నేర్చుకొని స్టిచ్ చేసుకుంటే మీకే చాలా మనీ మిగిలిపోయిద్ది. బోల్డ్ శారీస్ కొనుక్కోవచ్చు మనం.
ఇదిగోండి ఇలా డ్రా చేసుకొని అక్కడ అతికేసేసుకుంటాను. తర్వాత స్టిచ్చింగ్ ఈజీ అండి, కటింగ్ కూడా మనకు అర్థమైతే చాలా ఈజీ. నార్మల్ బ్లౌజ్ కన్నా నాకు ఇదే ఈజీగా ఉండిద్ది స్టిచ్ చేయడానికి. కాకపోతే కొంచెం పైపింగ్స్ అయ్యి నీట్గా వస్తే సరిపోయిద్ది అనమాట. ఇలా వేసుకొని చూసుకోండి, మీకు చూపిస్తాక వేస్తున్నాను. ఇదిగోండి షోల్డర్ వన్ పార్ట్, ఇది రెండో పార్ట్. ఇదిగోండి ఇలా మనం స్టిచ్ చేసేస్తాం కదా, అలా స్టిచ్ చేసేస్తే బ్యాక్కి సరిపడా ఇలా ఉండిద్ది అనమాట ఫ్రంట్. ఓకేనా, ఇప్పుడు షేప్ నీట్గా వస్తుంది. నా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు 5 పీస్ కట్ చేసేసుకుందాం. ఇది బ్లౌజు, హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. హ్యాండ్ వచ్చి ఇటు పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి. మీకు స్టిచ్చింగ్ కూడా కావాలంటే చెప్పండి, చూపిస్తాను. బ్లౌజ్ అర్జెంట్ అని ఇది నైట్ వేసానండి బ్లౌజు. మీకు ఏమన్నా స్టిచ్చింగ్ కూడా అవసరమైతే కామెంట్ పెట్టండి, చూపిస్తాను. ఇంకేమన్నా కావాలన్నా కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెడితేనే నాకు తెలిసిద్ది, లేకపోతే మోడల్ వరకు స్టిచ్ చేసి ఆపేస్తాను. ఏమైనా చిన్నవి ఉంటాయి కదా మీకు, ఫ్రాక్స్ అని ఏదన్నా కటింగ్స్ కావాలన్నా చెప్తే అవే పెడతాను. ఓకేనా, నెక్స్ట్ మంచి మంచి మోడల్స్ వస్తున్నాయి, మిస్ అవ్వబాకండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బయట కూడా స్టిచ్ చేస్తున్నాను కాబట్టి వీడియోస్ లేట్ అయిపోతున్నాయి. మోడల్స్ అయితేనే నేను వీడియోస్ చేస్తున్నాను, నార్మల్ అయినా స్టిచ్ చేసేసుకుంటున్నాను. అన్నీ పెట్టడం వల్ల మళ్ళీ లేట్ అయిపోయిద్ది కదా. ఎవరన్నా టైలరింగ్ సగం వచ్చి ఉన్న వాళ్ళైతే కంపల్సరీ శ్రద్ధ పెట్టి కొంచెం నేర్చుకోండి. ఇది చాలా ఉపయోగం మనకి. మనీ చాలా, ఇప్పుడు బయట ఇచ్చే కన్నా మనమే స్టిచ్ చేసుకుంటే మనకి బోల్డ్ డబ్బులు మిగిలిపోతాయి. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా. మీ ఏరియాలో ప్రిన్స్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ ఎంత కాస్ట్ తీసుకుంటున్నారో కామెంట్ చేయండి. నార్మల్ బ్లౌజ్ కూడా ఎంత తీసుకుంటున్నారో కామెంట్ పెట్టండి. పై మొక్కు కూడా అతుకు పడిద్ది, వేసేసుకుందాం, ఇబ్బంది లేదు. ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఇలా అతుకు పెట్టేసుకుంటాను. క్రాస్ బెల్ట్లో ఏం లేవు కాబట్టి మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగానే ఉండిద్దండి. ఇదే అండి, కటింగ్ అయిపోయింది, నేను స్టిచ్ చేసేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.